అంటే అన్న దాని గురించి ఎందుకు చెప్పలేను, కంపేర్ చేయలేము. ఆయన ఒక వేరే లెవెల్ యాక్టర్. ఆయన గురించి ఆయన లక్షల కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా బాగుంది అన్న, వస్తున్నా అన్న, మన తెలంగాణ స్టార్ అన్న వస్తుండొచ్చు, బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు సినిమా. కానీ కొంచెం వేరే లెవెల్ ఎక్స్పెక్టింగ్, అంటే వేరే కొత్తగా తీయాలన్నా. రొటీన్గా సినిమాలు తీస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్. అదే కేజీ కొన్ని సలారు కేజీఎఫ్ కొన్ని డైలాగులు కూడా దేవరా అనే ఒక కాన్సెప్ట్ డైలాగ్ వాడుకున్నారు. దేవరా మూవీ డైలాగ్ అంటే ఏంటంటే, మన విజయ్ దేవరకొండ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో దేవరా అనే ఉంటాడు, ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ పుట్టి మళ్ళీ దేవరా అనేది విగ్రహం పెట్టి రాజుని చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిదా ఇచ్చారు. ఆయన డైలాగులు కూడా చెప్పించి చదివిపోయినా, ఈసారి కానీ మన తిరుమల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా, చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి. పెద్దోడా బొద్దోడా, బుడ్డోడు కాడు పెద్దోడు కాడు. కానీ అసలు ఏంటి రొటీన్, నాకు అసలు ఈ సినిమా పిచ్చెక్కుతుంది. సింబల్ చూడాలంటే యాక్షన్స్ ఎక్కువ, ఎంత బాగుంది కానీ కాన్సెప్ట్ ఏ బాగాలేదు. కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ అయ్యండి అన్న. ఈ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయండి, మెడల గొలుసులేంది, కడాలేంది, లాగేం లేదు, బాగుంది సినిమా. కానీ కొంచెం కండలు బాగున్నాయి. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు, కండలు 6 ప్యాక్లు కండలు. డైరెక్షన్ పాట అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చింపేసిండు ఇరుగొట్టిండో ఏం చేసిందో కానీ ఆ సినిమా ఎలా ఉందో చూసే తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే నాకు 5.1 నాదైతే 3.5 రేటింగ్ ఇస్తా. సూపర్ సినిమా, బాగుంది, చూడండి, 1 టైం చూడండి. డైలాగులు 5 నిమిషాలు టైం ఇవ్వండి, సావుడు సచ్చుడు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందన్న. విజయ్ ఇంటెన్సిటీ కానీ, విజయ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ కానీ, సత్యదేవ్ గారి క్యారెక్టర్ కానీ అండ్ మన విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కానీ, అండ్ వాళ్ళిద్దరూ చిన్నప్పుడు చేసినటువంటి ఆ ఇద్దరే పిల్లలు ఎవరైతే ఉన్నారో, విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. నాకైతే లాగ్ అనిపించలేదు. ఇందాక కూడా ఎవరు అంటున్నారు మేము నిద్రపోయామంటే, అయితే మీరు రాత్రి నిద్రపోలేదేమో అందుకని నిద్ర వచ్చి ఉంటుందేమో అని అన్నాను నేను. సో అంత నిద్ర వచ్చే సినిమా ఏం కాదు, చాలా మంచి సినిమా ఇది. అంటే ఇప్పుడు డిఫరెంట్గా చేస్తేనేమో అదే రొటీన్ సినిమా అంటారు, ఇలాంటివి ట్రై చేస్తేనేమో ఏదో విమర్శిస్తూ ఉంటారు. ఇంక ఏం నచ్చుతుంది జనాలకి నాకు అర్థం కాదు. సినిమా అయితే నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కొద్దిగా ఈయన డిఫరెంట్గా చేస్తే మేము ఆదరిస్తాం అనుకునే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అయితే ఈ సినిమా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇది ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్ ఖచ్చితంగా. ఇక ముందు ఇలాంటి సినిమాలు చేస్తే ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతారు. ఏదైతే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయికి వెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఆయనలో ఉంది. ఖచ్చితంగా మంచి స్టార్ అవుతారు. ఏదండి ఏమో నాకైతే నచ్చిందండి, నాకు నచ్చింది. నేను అలా హీరోయిన్ స్కోప్ అంటే కథకి ఎంత అవసరం అంత ఉందండి. ఎక్కువ పెడితే కూడా బాగోదు కదా, ఎంత అవసరం అంత ఉంది. పార్ట్ 2 ఉన్నట్టుంది, అందుకనే కొద్దిగా తగ్గించారు అనిపించిందా ఏమో నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే పడవ అనేది ఒక మనిషి ఎలాగో లాగలేడు కదా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఏదైనా అనిపించి ఉండొచ్చు. కానీ అతను కారణ జన్ముడు యాక్చువల్లీ. సో అందుకని అది పాసిబుల్ అయింది. సో అదన్నమాట. స్కోప్ అంటే ఎంత కథకి ఎంత అవసరం అంతే ఉంచారు. అది ఏ సాంగ్ తీసేసారో నాకు తెలీదు. బట్ ఓవరాల్గా అయితే సినిమాకి ఎంత అవసరం అన్నే పాటలు ఉన్నాయి, ఎంత అవసరం అంతే ఉంది. ట్రోల్స్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు టాలీవుడ్కి ఎవరు మెగాస్టార్? టాలీవుడ్కి తెలంగాణ మెగాస్టార్ ఎవరు? విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్క ఆడియో లాంచ్కి రేవంత్ రెడ్డి ఆయన పిలుస్తారంటే చూసుకో. ఆంధ్ర డివైడ్ అయిపోయింది అనుకో. విజయ్ దేవరకొండ మన తెలంగాణకి మెగాస్టార్. ఆయన్ని ఎదగనియరు ఎవరైనా, కాకపోతే ఆయన సొంతంగా ఎదిగాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయడం కామన్. స్టోరీ సరిగ్గా తీయట్లేదంటే డైరెక్టర్ మంచిది కాకపోతే స్టోరీ మంచిగా రాదు. పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ స్టోరీ లేదు కాబట్టి అటర్ ఫ్లాప్. గౌతమ్ తిన్నూరి గారు చేసిన మూవీ ఈ స్టోరీ ఉంది, అన్ని ఎలివేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కటి. అనిరుద్ధ్ బీజిఎం అయితే అసలు సీట్ల నుండి ఇలా పైకి లేచిపోతాండి అనమాట. గాల్లో తేలినట్టుందే, ఆటు పేలినట్టుందే అన్నట్టు ఉంటుంది.
ఈ దెబ్బ నుండి అందరి హీరోలకి కొండన్న గుండెకాయ అయిపోయింది, గుండెకాయ.